కొన్ని నెలలుగా హిందూ దేవాలయాల మీద దాడి జరుగుతూ ఉన్నాయి. ముత్యాలమ్మ ఆలయం మీద జరిగిన దాడి తర్వాత హిందూ సమాజం అంతా కూడా బగ్గుమంటే ఆనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపితే హిందూ దేవాలయాల పరిరక్షణని మేము తీసుకుంటాం, ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పినటువంటి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా ఇవాళ రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్లో రామలింగేశ్వర స్వామి ఆలయంలో రాత్రి 3:20 ఇవాళ ఈ దేవాలయం మీద దాడి జరిపి వస్తువుల దొంగతనం పేరిట ఇవాళ ఆలయాన్ని అపవిత్రం చేయడం జరిగింది. ఇవాళ ఆలయాలంటే కేవలం కట్టడాలు మాత్రమే కాదు, ప్రజల విశ్వాసానికి ప్రజల మనోభావాలకి అదొక దర్పం పట్టేటువంటి సెంటర్గా ఇవాళ చూస్తూ ఉంటారు. ఇవాళ పోలీసులు అనేక సార్లు ఇలాంటి దాడులు జరిగినప్పుడు వాళ్ళు సైకోలని, శాడిస్ట్లని, దొంగలని వాళ్ళు మత్తులో చేసినని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ శివలింగాలు, రామలింగేశ్వర స్వామి ఆలయాలు బూడిద తప్ప అక్కడ ఏముండవు. అక్కడ దొంగతనం చేయడానికి లక్షల రూపాయల విలువైనటువంటి సరుకులు ఏముండవు. ఇవాళ బోలాశంకరుడు విభూతికి నిలయం తప్ప సంపదకు నిలయం కాదు శివాలయాలు. ఇవాళ దీని మీద దాడి జరిగింది. నేను ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువుల విశ్వాసాల మీద, హిందువుల దేవాలయాల మీద దాడి జరుగుతూ ఉన్నది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు యువకులంతా కూడా కదిలి ఆలయం అపవిత్రం అయిపోయింది, దీన్ని కాపాడుకోవాలని చెప్పి ముందుకొస్తే వాళ్ళ మీద పోలీసులు దుర్మార్గంగా, పాశవికంగా దాడి చేసి నానా బూతులు తిట్టి ఇవాళ వాళ్ళను తరిమి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తరిమి కొట్టాల్సింది మమ్మల్ని కాదు, తరిమి కొట్టాల్సింది మా సనాతన ధర్మాన్ని కాదు, తరిమి కొట్టాల్సింది మా ధర్మం మీద దాడి చేస్తున్న సైకోలు, శాడిస్టులు, దుర్మార్గులు ఎవరైతున్నారో వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేయండి తప్ప, లేకపోతే మేమే కట్టడి చేసుకునే పరిస్థితి. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇలాంటిది చివరి కావాలని కోరుకుంటున్నాం. మనం ముత్యాలమ్మ ఆలయం అప్పుడే చివరి సంఘటన అని చెప్పి భావించినాం. మళ్ళీ వాళ్ళ రామలింగేశ్వర ఆలయంలో జరిగింది. దీని తర్వాత కూడా పునరావృతం అయితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ దొంగల్ని వదిలిపెట్టి ఇవాళ ఆత్మరక్షణలో భాగంగా, ధర్మాన్ని కాపాడుకునే దాంట్లో భాగంగా మా పిల్లల మీద భూతు పురాణాలతో తిట్టే ప్రయత్నం, హింస పెట్టే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి పోలీసులు హెచ్చరిస్తా ఉన్నా. ఇది కేవలం ఒక సిఐలకో ఓ ఏసీపీలకు సంబంధించిన అంశం కాదు. ఈ అంశం ప్రభుత్వమే చేతులకు తీసుకొని హిందూ దేవాలయాలను, హిందువుల మనోభావాలను, హిందువుల విశ్వాసాలను కాపాడే కర్తవ్యం ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. దోషులను నిర్దాక్షిణ్యంగా శిక్షించడమే కాకుండా ఇవాళ బేషరతుగా మా మీద దాడి చేసే వాళ్ళని బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసినట్టుగా మేము ఇప్పుడే చూపించడం జరిగింది. దాంట్లో స్పష్టంగా వాళ్ళు గతంలో అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్నట్టుగా వాళ్ళు క్రిమినల్స్ అని చెప్పి దాన్ని రాసింది. కాబట్టి ఆ ఒకరి పేరేమో కాజా, రెండో వ్యక్తి పేరు అబ్దుల్ హమీద్. ఈ ఇద్దరు దుర్మార్గులు ఉదయం 3:20 తలుపులు తన్ని శివాలయం మీద చెప్పులతో వెక్కి దాన్ని ఆహ్వానం చేసిండు. ఇది వాళ్ళు దొంగతనం అంటే అక్కడ 1000 రూపాయల సరుకు కూడా ఉండదు. శివాలయంలో ఉండేటివే ఇనుప గొలుసు, దానికి ఒక గంగాలం ఉంటుంది తప్ప ఏముండదు. వాళ్ళు దొంగతనం కోసం వచ్చినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా 14-15 ఆలయాల మీద ఇప్పటికీ దాడి జరిగింది. ఇది దొంగతనం అనే నెపం నెట్టవచ్చు, కానీ ఇది దొంగతనం నెపం కాదు. ఇది ఇంటెన్షనల్గా ఇవాళ హిందువుల మనోభావాలను కించపరిచే పద్ధతిలో, వాళ్ళ విశ్వాసాలను గాయపరిచే పద్ధతిలో జరిగిన దాడిగా హిందూ సమాజం భావిస్తా ఉంది.